హరిహర క్షేత్రానికి స్వాగతం. ద్వాపర యుగంలో దీపావళి, కృతయుగంలో శ్రీహరి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడి నుండి భూమిని రక్షిస్తాడు. ఆ సమయంలోనే విష్ణుమూర్తి అవతారమైన వరాహస్వామికి, భూదేవికి నరకాసురుడు జన్మిస్తాడు. అయితే నరకాసురుడి జననానికి అసుర సంధ్య వేళలో బీజం పడటంతో అతడు నిరంకుశుడైన రాక్షసుడిగా మారతాడు. నరకాసురుడికి కేవలం తల్లి చేతిలోనే మరణం కలిగేలా వరం ఉంటుంది. నరకాసురుడు రాక్షస బుద్ధితో క్రూరంగా పాలిస్తాడు. ద్వాపర యుగంలో నరకాసురుడి చేష్టలతో విసిగిపోయిన దేవతలంతా కలిసి శ్రీహరిని వేడుకుంటారు. అప్పుడు శ్రీహరి ద్వాపర యుగంలో భూదేవి అవతారమైన సత్యభామను వివాహం చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు నరకాసురుడితో యుద్ధం చేస్తూ ఉండగా ఆ రాక్షసుడు వేసిన బాణానికి మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ విల్లు ఎక్కుపెట్టి ఆశ్వయుజ చతుర్దశి నాడు నరకాసురుడిని సంహరిస్తుంది. ఆ మరుసటి రోజు అమావాస్య తిథి నాడు నరకాసురుడి నుండి విముక్తి పొందిన ప్రజలంతా సంతోషంగా దీపావళి పండుగ జరుపుకుంటారు.